నేటి నుంచే మహాజాతర దారులన్నీ మేడారం వైపే. నేడు గద్దెలకు నేరుగా సారలమ్మ, పడిగిద్దరాజు, గోవిందరాజు. రేపు సమ్మక్క రాక. త్యాగానికి ధిక్కారానికి ప్రతీకలు ఆదివాసుల దేవతలు కేసీఆర్ అని చెప్పి చూస్తున్నాం. నేటి నుంచి 4 రోజుల పాటు జరిగే మేడారం మహాజాతరకు సర్వం సిద్ధమైంది. వనదేవతల రాకకు జనరాణ్యం ఎదురుచూస్తున్నది. మొక్కులు చెల్లించేందుకు భక్తకోటి మేడారం పయనమవుతున్నది. నేడు కన్నెపల్లి నుంచి సారలమ్మ గద్దెలకు చేరనుండగా పడిగిద్దరాజు, గోవిందరాజు కూడా కొలువుదీరనున్నారు. గురువారం చిలకలగుట్ట నుంచి సమ్మక్క ఆగమనంతో మహాఘట్టం ఆయుర్గతం అని చెప్పేసి కానుంది. సమ్మక్క సారలక్క జాతరలు చాలా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. 2 నెలలకోసారి వచ్చే ఈ జాతరను మరి కేసీఆర్ రానున్నాడా లేడా అనేది ఒక ప్రశ్న. మరి ఇందులో మన రాశిరేమో చూద్దాం. సమ్మక్క సారక్క జాతరకు కేసీఆర్ వస్తాడా రాడా? ప్రపంచంలోనే రెండో అతిపెద్దదిగా ప్రసిద్ధిగాంచిన ఆదివాసి కోయ గిరిజన మేడారం మహాజాతరకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి శనివారం వరకు 4 రోజుల పాటు ఆదివాసి కోయ గిరిజన సమాజం తమ ఇలవేలుపైన సమ్మక్క సారలమ్మకు మొక్కులు చెల్లించుకునేందుకు మేడారం పయనమవుతున్నది. బుధవారం సాయంత్రం మేడారానికి 4 కిలోమీటర్ల దూరంలోని కన్నెపల్లి గుడి నుంచి సారలమ్మ మహబూబా జిల్లా గంగారం మండలం పూరుగొండ్ల నుంచి పడిగిద్దరాజు, ములుగు జిల్లా ఏటునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజును తీసుకువచ్చి మేడారం గద్దెల ప్రాంగణంలో ప్రతిష్ఠించడంతో మహాజాతర ప్రారంభానికి అంకురార్పణ జరుగుతుంది. గురువారం సాయంత్రం మేడారం సమీక్షంలో చిలకలగుట్ట నుంచి కుంకుమ భరిన ఈ రూపంలో సమ్మక్కను తీసుకువచ్చి మేడారంలోని గద్దెపై ప్రతిష్ఠిస్తారు. శుక్రవారం వనదేవతలు సమ్మక్క సారలమ్మను భక్తకోటి దర్శించుకుంటారు. శనివారం సాయంత్రం జన దేవతల వన ప్రవేశంతో మహాజాతర పరిసమాప్తి అవుతుంది. ప్రతి 2 నెలలకోసారి జరిగే ఈ మహాఘట్టానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదివాసీ ప్రేమికులు తరలివస్తారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణే అసలు సవాలు. మేడారం జాతర నిర్వహణకు ట్రాఫిక్ నియంత్రణే ప్రధాన సవాలు. మేడారం చేరుకోవడానికి హనుమకొండ జిల్లా ములుగు రోడ్డు నుంచి ఏటునాగారం వయా తాడువాయి మార్గమే ప్రధానమైంది. ఈ మార్గాల్లో ఒక్క వాహనం ఆగినా వేలాది వాహనాలు కిలోమీటర్ల కొద్దీ నిలిచిపోతాయి. భక్తుల రద్దీని క్రమబద్ధంగా నియంత్రించేందుకు మేడారం ప్రాంతాన్ని 8 పరిపాలనా జోన్లుగా 42 సెక్టార్లుగా విభజించారు. ఒక్కో జోనుకు రాష్ట్ర స్థాయి సెక్టార్లు, మండల స్థాయి అధికారులు బాధ్యతలు అప్పగించారు. కార్యదర్శుల బువ్వ పంచాయతీ. జాతరలో అన్ని తానే వ్యవహరిస్తున్న మంత్రి సీతక్క తన శాఖ నుంచే తొలి నిరసన ఎదురైంది. జాతర నిర్వహణలో పోలీసులు, రెవెన్యూ, పంచాయతీరాజ్, దేవాదాయ, ఎక్సైజ్, విద్యుత్ శాఖ మధ్య సమన్వయత తప్పనిసరి. సమయానికి కడుపు నిండా తిండి, తాగేందుకు నీళ్లు అందిస్తే తల్లుల సేవలో తరించిపోతారు. ఈసారి మహాజాతర ప్రారంభానికి 2 రోజుల ముందే మేడారంలో పంచాయతీ కార్యదర్శులు తమకు భోజనం పెట్టలేదని ఆందోళనకు దిగారంట. మరి చూద్దాం ఏమవుతుందో. వాళ్ళు దిగిందేందో కానీ ఈ నమస్తే తెలంగాణ పేపర్కి మాత్రమే అది కనిపిస్తుంది.